పరిశుద్ధ గ్రంథం నుండి ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారములకు యోగ్యమైనది ఉన్నదని సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్టయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మీకు డౌట్ రావచ్చు, అనుమానం రావచ్చు, ఈ పాపం అంటే ఏంటిది? అసలు నేనేం పాపం చేయలేదు, నేను ఎవరిని ఆయాసపరచలేదు, ఎవరిని గాయపరచలేదు, నేను యథార్థంగానే జీవిస్తూ ఉన్నా, నేను నీతిమంతులుగానే జీవిస్తూ ఉన్నా, ఆయా రీతిలుగా నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, అయినా కూడా పాపి అని ఎలా చెప్పగలుగుతున్నావు అని మీకు ఒక అనుమానం రావచ్చు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మానవుడు పుట్టుకతోనే పాపి అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మనం చూసినట్టయితే జన్మముతోటే మనము పాపులమై ఈ లోకానికి వచ్చిన వారంగా ఉంటా ఉన్నాము. అందుని బట్టే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆ పాపులైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనల్ని ఆ పాపం నుండి రక్షించుటకు పరలోకం వీడి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనము ఈ లోకంలో పాపంలో ఉండకుండా దేవుని సన్నిధికి చేరాలని దేవుని కోరిక ఉన్నది. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. మన పాపములను రక్షించుటకు, మన పాపం నుండి మనల్ని రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వారుగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ఎవరు మానవుని కొరకు ప్రాణం పెట్టిన వాడుగా లేడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక్కరే ఈ యొక్క పాపి కొరకై పరలోకం విడి భూలోకానికి వచ్చి అనేక అద్భుత కార్యములు జరిగిస్తూ మానవుని యొక్క పాపం నిమిత్తమై ఆ కల్వరి శిలువలో మరణిస్తూ వచ్చినాడు. ఆ యొక్క ప్రశస్తమైన రక్తం కారుస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అటు ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే మన యొక్క పాపములను కడగబడతాయని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, మనం గమనించినట్టయితే మనము ఆయా రీతిలుగా మన వస్త్రములను శుభ్రం చేసుకోవాలంటే మనం ఒక సర్ఫ్ కానీ లేకపోతే రిన్ సబ్ కానీ అనేకమైన ఆ యొక్క సబ్బులను మనం వాడుతూ ఉంటాము. మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఆయా రీతిగా తయారు చేయబడిన ఆ యొక్క ఒంటి సబ్బులను మనం వాడుతూ ఉంటాము. ఈ రీతిగా మనకు ఈ లోకంలో మనము శుభ్రం చేసుకోవాలంటే ఆయా రీతిలుగా సబ్బులు తయారు చేయబడుతూ వచ్చినాయి. కానీ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనము మన యొక్క హృదయంలో ఉన్న పాపమును కడిగివేయుటకు ఈ లోకంలో ఏ మానవుడు కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, ఎవరు కానీ అది ఆ యొక్క సబ్బు కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర పదార్థములను ఎవరు తయారు చేయలేదు. అది తయారు చేసినట్టయితే ప్రతి ఒక్కరము కొనుక్కునే వాళ్ళం. మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అది కొనుక్కొని ఆ పాపములను తొలగించుకునే వారంగా ఉండేవారము. కాబట్టి అది కేవలము పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారానే మానవుని యొక్క పాపము తొలగింపబడుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నది. అందును బట్టే ప్రియ సహోదరుడా సహోదరి, నా పాపముల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకం విడి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ యొక్క భూమిలో నివసిస్తూ వచ్చినాడు. అనేకమైన అద్భుత కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. కుంటి వారిని నడిపించేస్తూ వచ్చినాడు. గుడ్డివారు చూపు పొందుతూ వచ్చినారు. చెవిటివారు వింటూ వచ్చినారు. కుష్ఠరోగులు బాగుపడుతూ వచ్చినారు. అరిగిన అనేకమైన అద్భుతములు జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆ 33.5 సంవత్సరములు ఈ యొక్క లోకములో జీవించి పాపులమైన మన కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క సిలువలో మరణిస్తూ వచ్చినాడు.
మన పాపముల నిమిత్తమై ఆ యొక్క పరలోకం ఆ యొక్క సిల్వలో తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి వచ్చినాడు. అట్టి రక్తం ద్వారానే మన యొక్క పాపములను కడిగేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క రక్తం ద్వారానే నా పాపములను దేవుడు కడిగి మనల్ని పవిత్రపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు తయారు చేయని ఆ యొక్క రక్తము, ఈ లోకంలో మనం చూసినట్టయితే రక్తాన్ని ఎవరైనా తయారు చేయగలుగుతా ఉన్నారా? మనం చూసినట్టయితే అనేకమైన వస్తువులు తయారు చేయబడతా ఉన్నాయి, బట్టలు తయారు చేయబడతా ఉన్నాయి, ఇంకా వాహనాలు తయారు చేయబడతా ఉన్నాయి. మనం ఇప్పుడు మనకు వెలుతురునిచ్చే కరెంటు కూడా తయారు చేయబడతా వచ్చింది. కానీ పరిశుద్ధుని యొక్క ఇప్పుడు మనం చూసినట్టయితే రక్తాన్ని ఎవరైనా తయారు చేయగలుగుతా ఉన్నారా? తయారు చేయలేరు అది. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధుని యొక్క రక్తమే నా యొక్క పాపం నుండి కడిగేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు? నేనే మార్గమును. ఆ మార్గం ఎక్కడికి? మరి మార్గం అంటే ఎక్కడికి? అది నీకు అనుమానం రావచ్చు, ఆలోచన రావచ్చు. ఆ మార్గం ఎక్కడికి అంటే పరలోకానికి మార్గమై ఉన్నది. ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తుల వారని సెలవిస్తా ఉన్నారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని సెలవిస్తా ఉన్నాడు. ఆ యొక్క పరలోక మార్గానికి నీవు వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తులను నువ్వు విశ్వసించిన వానిగా ఉండాలి. కాబట్టి అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళేవానిగా ఉంటావు, వెళ్ళేదానిగా ఉంటావు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీకు నాకు మార్గమై ఉన్నాడు. ఆ పరలోకానికి తీసుకువెళ్ళే మార్గమై దేవుడు ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు ఇది ఏదో మతము, ఇది యేసు ప్రభు యొక్క యేసుక్రీస్తును, ఇది మా దేవుడు కాదు అని అనేక రీతిలుగా తెలియజేస్తూ ఉంటారు. అది పొరపాటు అండి, అది పొరపాటు. క్రైస్తవులు ప్రభువుని యేసుక్రీస్తును విశ్వసిస్తారు, ఆ యొక్క మార్గమును తెలుసుకునేవారుగా ఉంటారు. అదే మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ సాయంకాల సమయం నందు. ఆ యొక్క పరలోక మార్గమును మీకు తెలియజేయుటకు భూపాలపల్లి నుండి ఇక్కడికి మీ మధ్యకు వచ్చి ఉన్నాము. సెలవిస్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నేనే మార్గమును అంటా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినట్టయితే ఆ యొక్క పరలోకానికి వెళ్ళేవానిగా, వెళ్ళేదానవుగా ఉంటావని ప్రభువైన యేసుక్రీస్తుల వారు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సాయంకాల సమయం ముందు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. మీకు ఇంకా అత్యధికంగా తెలుసుకుని కోరినట్లయితే ఇక్కడ ఈ యొక్క సాయంకాల సమయం ముందు రాజక్క అనే గృహంలో సాయంకాలము మీటింగ్ జరపబడతా ఉన్నది. అక్కడ దేవుని గురించి మీకు ఇంకా అత్యధికంగా తెలియజేస్తూ ఉంటాము. ఇంకా మీరు అత్యధికంగా తెలుసుకొని కోరినట్లయితే భూపాలపల్లిలో జిఎం ఆఫీస్ వెనకాల హెబ్రోను ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ నిత్యము దైవజనులు ఉంటారు. మీ యొక్క సమస్యలను తెలియజేసినట్టయితే మీ కొరకు ప్రార్థించేవారుగా ఉంటారు.